గోపీనాథ్ సార్ ఉన్నప్పుడు బాగానే ఉంది మేడం. రావాలని అనుకుంటున్నాం మేడం. మేమైతే అందరం సునీత మేడం రావాలని అనుకుంటున్నాం, కోరుకుంటున్నాం కూడా మేము. ఎందుకంటే కొన్ని మాకు మంచిగానే జరిగినాయి తను ఉన్నప్పుడు. వస్తుందని చాలా ఆశపడ్డా నేను. డబుల్ బెడ్రూమ్ మేడం మాకు ఇంటి దగ్గరకు వచ్చి కూడా ఇంక్వైరీ చేసుకున్నారు, ఫొటోస్ తీసుకుంటారు. నేను 2018లో పెట్టాను దాని గురించి. కానీ లాస్ట్ టైం చేతి వరకు వచ్చింది, జారిపోయింది మాకు. అసలు ఆ సార్ ఎలక్షన్లో ఓడిపోవడం వల్ల కోర్టులో అసలు మాకు చాలా బాధగా అనిపించింది. కేసీఆర్ సార్ మాగంటి గోపినాథ్ వచ్చారు, సారు ఇది అయింది కదా, అట్లని ఉంటే మంచిగా అనిపించేది. అన్ని మంచిగా 1000 రూపాయలు ఉన్న పెన్షన్ కూడా 2000 చేశాడు ఆ సారే. లేడీస్కి అయితే బాగానే చేశాడు అన్ని మంచిగా. ఇప్పుడు వరకు కాన్పులు మాకు డెలివరీ అయితే కూడా చిన్న పాపకి బాగానే కిట్ వచ్చింది, 8000 రూపాయలు వచ్చినాయి. మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకి 2500 ఇస్తామన్నారు. అసలు ఏడ మేడం, అవి లేవు ఏవి లేవు. గ్యాస్ కూడా మాఫ్ చేస్తామన్నారు, 500 అన్నారు గ్యాస్కి. మిగతా డబ్బులు బ్యాంకులో పడుతున్నాయి, అది లేదు ఏం లేదు. ఇంకా గ్యాస్కి ఎక్కువ అయింది కానీ తక్కువ అయితే కాలేదు. అన్నీ చెప్పారు ఫస్ట్ అతను రేవంత్ రెడ్డి సార్, ఒక్కటి కూడా ఏది లేదు. మేమైతే ఇక్కడ జూబ్లీ మేడం వరకు ఇద్దాం అనుకుంటున్నాం, సునీత మేడం గారికి. ఎందుకంటే అయిన వరకన్నా తనకి కొంచెం మాకు చాలా. మాగంటి గోపినాథ్ సచ్చి ఏ స్వర్గంలో ఉన్నారు కానీ మేము ఇప్పటికీ తలుచుకుంటున్నాం ఆ సార్ని. అసలు ఎందుకు వచ్చిందో ఆ సార్కి అలా, కానీ బాధ అనిపిస్తుంది మాకు.